3 మినిట్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకు ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది మొత్తం చెప్పబోతున్నాను, అది కూడా మొబైల్లో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మీకు ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు ఏపీ అయినా సరే టీఎస్ అయినా సరే. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి సో మొబైల్లో మన ఓటర్ ఐడి కార్డ్ కొత్తది ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పబోతున్నాను. సో మీరు ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేయండి, లేకపోతే ఏదైనా గూగుల్ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని సెర్చ్ చేయాలంటే otar.eci.gov.in అని సెర్చ్ చేయండి గైస్. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అని. దాని మీద అయితే క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసినట్టయితే మనకి కింద చూపెడుతుంది చూడండి ఆప్షన్స్ అనేవి, లాగిన్, సైన్ అప్ అని చూపెడుతుంది కదా. సో మీరు దీంట్లో కొత్త కాబట్టి సో ఆబ్వియస్లీ ఇలా కొత్తగానే వస్తారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి సైన్ అప్ అని క్లిక్ చేయండి. సైన్ అప్ అని క్లిక్ చేసుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. పైన మొబైల్ నెంబర్ అని చూపెడుతుంది కదా, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి గైస్. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత కింద క్యాప్చా అనేది ఉంటుంది కదా, అక్కడ ఏ కోడ్ అయితే కనబడుతుందో అది కింద క్యాప్చాలో ఫిల్ చేయండి మీరు, అది మాత్రం కంపల్సరీ. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీకు లాగిన్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ దాంట్లో మీరు ఓటీపీ సెలెక్ట్ చేసుకొని మనకు లాగిన్ అయితే అయిపోవచ్చు అన్నమాట. సక్సెస్ఫుల్గా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇందులో పర్మనెంట్గా. సో ఈ విధంగానైతే సైన్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు సైన్అప్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే సో నెక్స్ట్ కూడా మళ్ళీ అక్కడ సైన్అప్ చేసిన తర్వాత మీకు లాగిన్ ప్రాసెస్ చూపెడుతుంది. మళ్ళీ రిపీటెడ్గా అవే మనం మొబైల్ నెంబర్ ఇచ్చినాం కదా, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది, క్యాప్చా వస్తుంది, అవి ఫిల్ చేసేసి మీరు సైన్ ఇన్ అయితే అవ్వండి. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది మీకు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఉంది కదా, ఇది మన ఈపీఐసి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అది ప్రెస్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తున్న కొద్ది మీకు సర్వీసెస్ అనే సెక్షన్ కనబడుతుంది, అందులో ఈపీఐసి డౌన్లోడ్ అని కనబడుతుంది గైస్. ఈ విధంగా ఇది కనబడుతుంది కదా, సో ఇది ప్రెస్ చేయండి. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో మీకు ఆల్రెడీ మనకు అది ఐడి కార్డ్ నెంబర్ తెలిసి ఉంటుంది కదా, మనకు ఎలక్షన్ కమిషన్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ తెలిసి ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి పైన బాక్స్లో. సింపుల్గా ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ వేసేసి మనకు ఈ సెలెక్ట్ చేసుకోండి సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగానైతే మీకు నెక్స్ట్ పేజ్లో అదే కనబడుతుంది అన్నమాట, మీ ఓటర్ ఐడి కార్డే వస్తుంది డైరెక్ట్. సో మీకు కిందనే డౌన్లోడ్ బటన్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయితే ఉండండి.